నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో నైట్ హాల్ట్ ఉన్న కల్వకుర్తి డిపోకు చెందిన బస్సులో గుర్తు తెలియని దుండగులు డీజిల్ దొంగతనం చేశారు. బస్సు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉదయాన్నే 5 గంటలకు హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సును డ్రైవర్ చెక్ చేస్తూ ఉండగా డీజిల్ క్రింద పడి ఉండడంతో అనుమానం వచ్చి డీజిల్ ట్యాంక్ మూత తీసి చూడగా ఖాళీ డీజిల్ ట్యాంక్ ఉన్నట్టు డ్రైవర్ నిర్ధారణ చేసుకున్న తర్వాత అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. డీజిల్ అపహరణ చేసిన దుండగులను వెంటనే గుర్తించాలని, అట్టివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ డ్రైవర్ కోరారు. బండి ఇచ్చిండ్రు, అది హైదరాబాద్ పోయి వచ్చి 100 బండి ఇచ్చిండ్రు, అది మార్చుకున్నాము. ఉందంటే అది బండి తీసుకొని వేరే బండి 137 బండి తీసుకొని నైట్ అది ఇక్కడికి వచ్చినాం. 11 అయింది వచ్చే వరకు. తిని పండుకునే వరకు మాకు 11:12 అట్లా అయింది సార్. ఇక పండుకున్నాక ఏం జరిగిందో ఇక డీజిల్ పొద్దుగాల 5 గంటలకు అలారం పెట్టుకున్నాం సార్. లేచి చూస్తే టైర్లు అవి కొట్టుకొని చూసిన డీజిల్ ట్యాంక్ దగ్గర చూస్తే డీజిల్ పడి ఉంది. నాకు డౌట్ వచ్చింది. డీజిల్ మొత్తం ఒక కట్టె తీసుకొని ట్యాంక్ లేచి చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది సార్. ఏం చేద్దాం.